భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్ లో చిక్కుకున్నారు. ఆటంకాలతోనే మొదలైన ఆమె స్పేస్ ప్రయాణం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. అసలు ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారన్న క్లారిటీ రావట్లేదు. నాసా కూడా ఆమె తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వట్లేదు. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్ జర్నీ ఇది మూడోసారి. ఎప్పుడైతే స్పేస్ జర్నీ అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగున ఆటంకాలతోనే సాగుతోంది. మరో ఆస్ట్రోనాట్ బుల్ విల్మోర్ తో కలిసి జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ లో స్పేస్ సెంటర్ చేరుకున్న ఆమె తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు కలగడంతో స్పేస్ లోనే ఇరుక్కుపోయారు. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ బుల్ విల్మోర్ స్పేస్ సెంటర్లో భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు 2 వారాలు గడిచిపోయాయి. వారు భూమిపైకి ఎప్పుడు వస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఇటు నాసా కూడా వారి తిరుగు ప్రయాణంపై ఎలాంటి స్పష్టతనివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ జూన్ 14వ తేదీన భూమిపైకి రావాల్సి ఉంది. అయితే అక్కడ కొన్ని పరిశోధనలు మిగిలి ఉండటంతో డేట్ ను జూన్ 26కు మార్చారు. కానీ స్పేస్ షిప్ లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో వారి రిటర్న్ జర్నీ మరింత వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్యలతో పాటు అవసరమైన అదనపు పరీక్షల కారణంగా స్పేస్ షిప్ రావడం ఆలస్యమవుతోంది. బోయింగ్ స్పేస్ షిప్ ద్వారా గతంలో 2 మానవరహిత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 2 సక్సెస్ కాలేదు. దీంతో మూడోసారి రూపొందించిన స్పేస్ షిప్ లో సునీతా విలియమ్స్ బుల్ విల్మోర్లను అంతరిక్షంలోకి పంపించారు. అయితే జూన్ 5న విజయవంతంగా నింగిలోకి బయలుదేరినా కూడా అక్కడికి చేరిన తర్వాత ISS తో కనెక్షన్ లోనూ డిలే అయింది. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు ఆమె మరో వ్యోమగామితో కలిసి మే నెలలో వెళ్లాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ప్రయాణించాల్సిన బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ రాకెట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. మరి కాసేపట్లో ఎట్లాస్ వి రాకెట్ ఎగురుతుందనగా లోపాన్ని గుర్తించిన నిపుణులు ప్రయోగాన్ని నిలిపివేశారు. తర్వాత పలు తేదీలను ఖరారు చేసిన చివరకు జూన్ 5న రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అయితే కొత్త తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ అన్ని అనుకూలిస్తే జూలై 2న ల్యాండింగ్ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను రూపొందించింది. ఆ స్పేస్ షిప్ కు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ISS కు వెళ్లడానికి ముందు ప్రయోగం సమయంలోనూ వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్ లో లోపం తలెత్తి పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. వాస్తవానికి స్టార్ లైనర్ స్పేస్ షిప్ ISS లో 45 రోజుల వరకు మాత్రమే ఉండగలదు. దీనిపై నాసా నిపుణులు తమ సమయాన్ని ఈ ఇష్యూపై వెచ్చిస్తున్నామని, స్టాండర్డ్ మిషన్ మేనేజ్మెంట్ టీమ్ రిక్వర్డ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారని, హీలియం సిస్టమ్ లీక్లు థ్రస్టర్ పనితీరును డేటా ఆధారంగా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ కి ఇది 3వ అంతరిక్ష యాత్ర కాగా 1998లో నాసాకు ఎంపికైన ఆమె తొలిసారి 2006లో స్పేస్ యాత్ర చేశారు. ఆ తర్వాత మరోసారి 2012లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. అప్పుడు మొత్తం 50 గంటల 40 నిమిషాలు సునీత స్పేస్ వాక్ చేశారు. 322 రోజుల పాటు ఆమె స్పేస్ లో గడిపారు. ఓసారి స్పేస్ లో మారథాన్ కూడా చేశారు సునీతా విలియమ్స్. మొత్తంగా అన్ని అనుకూలిస్తే జూలై 2న సునీతా విలియమ్స్ భూమిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే సునీతా విలియమ్స్ స్పేస్ లో చిక్కుకుపోయిన నేపథ్యంలో నాసా దిగ్గజ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ ను సహాయం కోరినట్టు తెలుస్తోంది. అంటే సునీతా విలియమ్స్ సహా మరో ఆస్ట్రోనాట్ ను భూమిపైకి సేఫ్ గా తీసుకొచ్చేందుకు పరోక్షంగా స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ ను నాసా సహాయం కోరినట్టు వార్తలు వస్తాయి. ఇది నిజమైతే ఎలాన్ మస్క్ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడతారా లేదా అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిపైకి వస్తుందా? నాసా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాల్సిందే.